12వ అధ్యాయము సత్సంగము యొక్క మహాత్మ్యము కర్మ విధి కర్మత్యాగ విధి. శ్రీ భగవానుడు నుడివెను, ఉద్ధవ, వర్ణాశ్రమోచిత కర్మయోగములు, ప్రాణాయామ యోగము, ప్రకృతి పురుషులకు సంబంధించిన సాంఖ్యయోగము, అహింసాది ధర్మములు, వేదాధ్యయనము, అనశనాది తపశ్చర్యలు, దాన ధర్మములు, యాగాది వైదిక కర్మలు, వాపి కోప తటాకాది నిర్మాణములు, యజ్ఞయాగాదుల పరిసమాప్తియందు ఇయ్యబడు సాద్గుణ్య దక్షిణలు, ఏకాదశి ఉపవాసాది వ్రతములు, పంచమహాయజ్ఞములు, గోప్యములగు మంత్రములు, గంగాది తీర్థముల యందలి పవిత్ర స్నానములు, శౌచ ఆచమనాది నియమములు, బాహ్యాభ్యంతర మనోనిగ్రహాదులు మొదలగునవి ఎవ్వియును సత్సంగముతో సాటిరావు. ఎలయన సత్సంగము సకల లౌకిక బంధములను దూరమనొచ్చును. మీదు మిక్కిలి అది తన అంటే సాధకుని హృదయమున నన్ను పదిలపరుచుకున్నట్లో ప్రముఖ సాధనము. సత్సంగము యొక్క ప్రభావము అపారమైనది, నిరుపమానమైనది. ఆయా యుగములయందు సత్సంగము ద్వారా దైత్యులు, రాక్షసులు, మృగములు, పక్షులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, గుహ్యకులు అంటే యక్షులు, విద్యాధరులు మున్నగువారు నా సేవలలో తరించిరి. మానవులలో వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, నిమ్నజాతుల వారు మొదలగు రజ స్తమో గుణ స్వభావములు గలవారు ఈ సత్సంగము ద్వారా నన్ను భజించి నా అనుగ్రహమునకు పాత్రులైరి. జై శ్రీహరి. అట్లే వృత్రాసురుడు, ప్రహ్లాదుడు, వృషపర్వుడు, బలిచక్రవర్తి, బాణుడు, మయుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, జటాయువు, తులాధారుడను వైశ్యుడు, ధర్మవ్యాధుడు, కుబ్జ, వ్రజాంగనలు అంటే గోపికలు, యజ్ఞాచరణమునందు నిమగ్నులైన బ్రాహ్మణుల యొక్క పత్నులు, ఇంకనూ పెక్కుమంది ఈ సత్సంగము ద్వారా నన్ను సేవించి కృతార్థులైరి. వీరు అందరూ వేదాధ్యయనపరులు గారు, మహాత్ములను ఉపాసించిన వారు, మహాత్ములను ఆశ్రయించి దైవోపాసనను వనర్చిన వారు కారు. ఏ విధమైన వ్రతములను తపస్సులను ఆచరించి ఉండలేదు. వీరు ఎల్లరూ కేవలము సత్సంగ ప్రభావముననే నా కృపకు పాత్రులై పరమపదమును పొందిరి. గోపికలు, గోవులు, యమలార్జునాది వృక్షములు, వ్రజభూమి యందలి మృగములు, తమోగుణ వ్రధానులైన కాళీయుడు మొదలగు వారు కేవలము నన్నే ఆశ్రయించి స్మరించి ముక్తిని పొందిరి. అట్లే కొందరు సిద్ధులు ఈ భక్తి మార్గమున నన్ను సేవించి కృతార్థులైరి. ఉద్ధవ, కొందరు మహాత్ములు యోగము, సాంఖ్యము, దానము, వ్రతము, తపస్సు, యజ్ఞములు, శాస్త్రాధ్యయనము, అధ్యాపనము, సన్యాసము మొదలగు వాటి ద్వారా గట్టిగా పూనిక వహించియు నా కృపకు పాత్రులు కాలేకపోయిరి. కానీ సత్సంగము ద్వారా వారు నన్ను పొందగలిగిరి. ఉద్ధవ, గోపికలకు నా యందుగల ప్రేమానురాగములు అపూర్వములు. అక్రూరుడు నన్ను మా అన్నను వ్రజభూమి నుండి మొదలుకు తీసుకుని వచ్చినప్పుడు వారు నా ఎడబాటు వలన తీవ్రమైన మనస్తాపముతో వ్యాకుల చిత్తలైరి. ఎవ్వరి వలనను నా నుండి వలె వారికి ఆప్యాయత లభింపదు గావున వారు అప్పుడు ఎంతగానో విలవిలలాడిరి. మహాత్మా ఉద్ధవ, నేను గోపికలకు అత్యంత ప్రీతిపాత్రుడను. అందువలన నేను బృందావనమునందున్నప్పుడు నాతో పాటు రాసలీలను జరుపుచు వారు హాయిగా పెక్కు రాత్రులను అరక్షణముగా గడిపిరి. కానీ నేను బృందావనము వీడి వచ్చిన పిమ్మట నా ఎడబాటు వలన వారికి ప్రతిరాత్రియు ఒక కల్పప్రాయమై దుర్భరమయ్యను. ఉద్ధవ, నదులు పరిగెత్తుకుని పోయి సముద్రములలో చేరిన మీదట తమ నామ రూపములను కోల్పోయినట్లుగా, మునీశ్వరులు సమాధి నిష్టలో మునిగినప్పుడు వారికి దేహాధ్యాస నశించినట్లుగా నేను తప్ప వేరొకటి తెలియకుండా నా ప్రేమయే సర్వస్వముగా భావించి లయించిన చిత్తము గల గోపికలకు తమ స్వంత శరీరమే అతనికి చెందినదా, లేక నా శరీరము వారికి చెందినదా, ఇది అది అను భేదము ఇంచుకంతయును స్పృహ తెలియని వారై నాలో తదాత్మ్యమును చెందెదరు. ఒక ముఖ్య గమనిక. లోకంలో సహజంగా మంగళాచరణమునందు భగవంతుని స్మరించుట పరిపాటి. కానీ ఈ అధ్యాయంలో భగవంతుడు స్వయంగా మంగళాచరణమునందు భక్తులను స్మరించి తన ఉపదేశమునకు ఉపక్రమించుట గొప్ప విశేషము. నిర్హేతుక కృష్ణామయుడు అవ్యాజమైన ప్రేమమూర్తి పరమాత్మకు తన భక్తుల పట్ల గల భక్తి ప్రేమభావము ఎంత గొప్పదో ఇతడు స్పష్టంగా నిరూపింపబడినది. జై శ్రీహరి. అమాయకులైన గోపభామినులు నా సహజ స్వరూపమును ఎరుగకున్నను నా యందుగల ప్రేమానురాగముల చేత జారభావముతో ప్రియునిగా భావించి నన్ను పొందగోరి. అయినను నా సాంగత్య ప్రభావమున వేల కొలది గోపికలు పరబ్రహ్మ స్వరూపుడనైన నన్ను చేరుకొనిరి. కావున ఉద్ధవ, విధి నిషేధములను, ప్రవృత్తి నివృత్తి మార్గములను, ఐహికము మరియు ఆముష్మికమునకు చెందిన విషయములను అన్నింటినీ పరిత్యజించి సర్వాత్మభావముతో నన్నే శరణు పొందుము.
ఎలయన నేను సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడను, నన్ను ఆశ్రయించిన వారికి ఎట్టి భయమూ ఉండదు. జై శ్రీమన్నారాయణ. ఉద్ధవుడు వచించను. యోగేశ్వరేశ్వర, నీ వసంగిన ఉపదేశమును పూర్తిగా వింటిని, కానీ నాలో గల సంశయము తీరనే లేదు. నేను స్వధర్మ పాలనము చేయవలెనా, లేక అన్నింటినీ పరిత్యజించి నిన్నే శరణు పొందవలెనా అను విషయం ఇంకనూ నా మనస్సును తికమక పెట్టుచునే ఉన్నది. కావున నాకు కృపతో విశదపరచుము. శ్రీ భగవానుడు నుడివెను. ఉద్ధవ, విశ్వమంతటను పరమాత్మయే నిండి ఉన్నాడు. జీవయతీతి జీవ అనగా పరమాత్మయే అన్నింటికి చేతన శక్తిని, జీవన శక్తిని ప్రదానము చేయవాడు. కనుక జీవరూపములో నుండేవాడు పరమాత్మయే. ఆ పరమేశ్వరుడు జీవుడు మొదట అనాహత నాద స్వరూప పర వాణి రూపములో ప్రాణముతో కూడా మూలాధార చక్రమును ప్రవేశించును. పిమ్మట మనస్సు నుండి మనోమయ రూపమును గ్రహించి మణిపూర చక్రమునందు పశ్యంతి అను పేరుతో వాక్కు యొక్క సూక్ష్మ రూపమును ధరించును. ఇట్లు కంఠస్థానమునందు గల విశుద్ధ చక్రమునందు చేరి మధ్యమ అను పేరుగల రూపమును దాల్చును. అనంతరము ముఖమున చేరి ఆకారాది మాత్రలు, స్వరములు, వర్ణములు మొదలగు రూపములలో వైఖరి అను పేరుతో వాక్కు యొక్క స్థూల రూపమును ధరించును. ఇట్లు శబ్ద బ్రహ్మ రూపమున పరమాత్మ అభివ్యక్తుడగునని భావింపవలెను. ఆకాశమున అగ్ని విద్యుద్రూపమును స్థిరమై ఉండును. ఆ అగ్నియే అరణియందు మదించినప్పుడు వాయువు తోడై అగ్ని కణముగా వెలువడను. ఈ అగ్నియందు హవిర్ద్రవ్యము చేరినప్పుడు ప్రజ్వలితమగును. ఇట్లు వాక్కు కూడా సూక్ష్మరూపమున ప్రారంభమై స్థూల రూపమున ప్రకటితమగును. ఇదే విధముగా శబ్దబ్రహ్మ యొక్క రూపమున నేనే అభివ్యక్తుడు నగుచున్నాను. ఇదే విధముగా ఇతర క్రియలయందును నా రూపమే అభివ్యక్తమగుచున్నట్లు భావింపుము. మాట్లాడుట, కర్మలను ఆచరించుట, నడచుట, మలమూత్రములను విసర్జించుట, ఆఘ్రానించుట, రుచి చూచుట, దర్శించుట, స్పృశించుట, వినుట, మనస్సు ద్వారా సంకల్ప వికల్పములను జరుపుట, బుద్ధి ద్వారా అవగాహన చేసుకునుట, అభిమానించుట మొదలగు అన్ని క్రియలను మహత్తత్వము, సత్వరజస్తమో గుణముల వికారములు, అంతేగాక దృశ్య ప్రపంచము, సమస్త కర్త కరణ కర్మలు అన్నియును నా అభివ్యక్తములే అని ఎరుంగుము. ఈ రూపములన్నింటిలో పరమాత్మనైన నేనే ప్రకాశించుచున్నాను. సత్వరజస్తమో గుణాత్మకమైన ఈ బ్రహ్మాండమును కమలము యొక్క ఉత్పత్తికి కారణమైన వాడు ఆ పరమాత్మయే. అవ్యక్తమైన ఆ ఒకే పరబ్రహ్మము పెక్కు రూపములలో వ్యక్తమగుచున్నాడు. ఆ ప్రభువు పురాణ పురుషుడు, అన్నింటికి ఆద్యుడు. అతడే తనకు తానుగా పెక్కు శక్తులలో విభాజితుడై దేవ మనుష్యాది రూపములలో భాసిల్లుచు సర్వత్రా ఆయా రూపములలో విరాజిల్లుచున్నాడు. భూమిలో నాటబడిన విత్తనము అనేక రూపములలో అభివ్యక్తమైనట్లు ఈ విశ్వము పరమాత్మ నుండి ఉజ్జీవనీ శక్తిని పొంది అనేక రూపములలో ప్రకటితమగును. కనుక ఈ విశ్వం అంతయును పరమాత్మ యొక్క స్వరూపమే. వస్త్రమునందు దారములు ఓతప్రోతములైనట్లు పరమాత్మయే ఈ విశ్వమునందు పడుగు పేకల వలె ఓతప్రోతమై ఉన్నాడు. అనగా ఆ పరమాత్మయే వ్యాప్తమై ఉన్నాడు. ఈ సంసార వృక్షము మిక్కిలి పురాతనమైనది. కర్మల పరంపరయు అనాది కాలము నుండి అవిచ్ఛిన్నముగా కొనసాగుచున్నది. కనుక వాటి నుండియే సుఖదుఖముల పుష్ప ఫలములు ఉత్పన్నమగుచున్నవి. ఈ సంసార వృక్షమునకు పాపపుణ్యములు అను రెండును విత్తనములు, వందల కొలది విషయ వాసనలు దీనికి వ్రేళ్లు, సత్వరజస్తమో గుణములు అను మూడును దీని కాండములు, పంచమహాభూతములనడి ఐదును దీని పెద్ద కొమ్మలు, వాటి నుండి శబ్ద స్పర్శ రూప రస గంధములనడి పంచ తన్మాత్రలు, 5 రసములు వెలువడును. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు, మనస్సు అనడి 11ను దీని శాఖలు. జీవుడు ఈశ్వరుడు అను పక్షి యుగలముతో కూడిన హృదయమనడి పద్మమే దీని గూడు. వాత పిత్త శ్లేష్మములు అను 3 దీని బెరడులు. ఇది భోగమోక్షములు అనేది ఫలములను ఇచ్చును. జీవుని రూపంలోనున్న ఈ పక్షి ప్రవృత్తి కర్మయందు ఆసక్తమైనచో భోగమున ఫలమును, నివృత్తి కర్మయందు ఆసక్తమైనచో ముక్తి అను ఫలమును అనుభవించును. విశాలమైన ఈ సంసార వృక్షము సూర్యమండలము వరకు వ్యాపించి ఉన్నది. ఈ సూర్యమండలమును ఛేదించుకొని పోయాడు ముక్త పురుషులు తిరిగి సంసార చక్రమునందు చిక్కుకొనరు. విషయాభిలాష గల అజ్ఞానులు దుఃఖ రూప ఫలములను అనుభవించెదరు. విషయాసక్తులు కాని జ్ఞానులు మోక్షరూప ఫలమును పొందుదురు. పరమహంసలైన మహాత్ములు సకల రూపములను అద్వితీయ బ్రహ్మనే దర్శింతురు. వేదములలోని ఈ సారాంశమును ఎదిగిన వారి యథార్థముగా వేద విధులు. ఉద్ధవ, నీవు ఈ విధముగా ధీరుడవై అనన్య భక్తిపూర్వకముగా గురువును ఉపాసించినచో జ్ఞాన సంపూర్ణుడవు అగుదువు. పిమ్మట సావధానముగా జ్ఞానరూప కుఠారము అంటే పరశువు చేత జీవభావమును త్యజింపుము. ఆత్మస్వరూపమైన నన్ను పొందిన పిమ్మట ఆ జ్ఞానరూప సాధనను కూడా త్యజింపుము. జై శ్రీహరి. జ్ఞానరూప సాధనను కూడా
త్యజింపుము, వదిలివేయము అంటే పరమాత్మ తన మాయ ద్వారా ప్రపంచ రూపమున ప్రకటితురగుచున్నాడు. ఈ ప్రపంచము యొక్క అధ్యాస కారణముగా జీవునకు అనాది నుండి అవిద్య వలన కర్తృత్వము అను భ్రాంతి కలుగుచున్నది. ఇది చేయము, ఇది చేయవలదు అను విధి నిషేధ భావములు ఏర్పడను. అంతఃకరణ శుద్ధి కొరకు కర్మ చేయవలెను. అంతఃకరణ శుద్ధి కలిగిన పిమ్మట అహంకార నిర్మూలనము కొరకు భక్తి మార్గమునకు అవరోధములను కలిగించు కర్మలేడల ఆదరభావమును వీడి దృఢ విశ్వాసముతో పరమాత్మను భజింపవలెను. తత్వజ్ఞానము కలిగిన పిదప ఎట్టి కర్తవ్యము మిగిలి ఉండదు. జై శ్రీహరి.